ఈ బైక్ ను చూడండి, రాజసం ముట్టిపడేలా ఉన్న దీని పేరు హార్లీ డేవిడ్సన్. బైక్ లవర్స్ పడి చచ్చే బ్రాండ్ ఇది. ఇలాంటి బైక్ కాదు, బైక్ రైడింగ్ ఇష్టపడే వారందరికీ ఇది హాట్ ఫేవరెట్. హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ను ఇండియాలో మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే తొలి బైక్ ను మన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కొన్నారు. మన దేశంలో హార్లీ డేవిడ్సన్ బైక్ ను కొన్న మొట్టమొదటి ఇండియన్ కూడా జూనియర్ ఎన్టీఆర్. अस्सलाम वालेकुम अप्सरा నిన్ను చూసి హార్ట్ బీట్. జీవితంలో ఈ బైక్ ను ఒక్కసారైనా కొనడం సంగతి పక్కన పెట్టి కనీసం ఒక్క రౌండ్ అయినా కొట్టాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అలాంటి బైక్ ను సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. హైదరాబాద్ రోడ్లపై చూమ్మంటూ దూసుకుపోతున్నారు. హైదరాబాద్ షోరూమ్ ను ప్రారంభించడంతో పాటు తొలి బైక్ ను కొనుగోలు చేసి ఈ మోడల్ బైక్లపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. 12 మోడళ్లు లాంచ్ చేస్తే వాటిలో నైట్ రైడ్ స్పెషల్ మోడల్ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. అంతా బాగానే ఉంది, మరి దీని ధరేంటో తెలుసా? జస్ట్ 22 లక్షలు. अस्सलाम वालेकुम अप्सरा నిన్ను చూసి హార్ట్ బీట్. గంటకు 225 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లే ఈ బైక్ నడపాలంటే దమ్ము ధైర్యం కూడా ఉండాలి. అంత సాహసం ఉంది కాబట్టి మన హీరో కోరి కోరి తన కలల బైక్ ను సొంతం చేసుకున్నారు. ఎంతైనా హీరో కదా. అబ్బాయి హార్లీ డేవిడ్సన్ బైక్ ను లాంచ్ చేసి హిట్ కొట్టే బాబాయ్ బాలకృష్ణ జపనీస్ కంపెనీకి చెందిన కొత్త కారును లాంచ్ చేశారు. చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే. జపనీస్ కార్ల కంపెనీ నిసాన్ మైక్రా అనే హ్యాచ్ బ్యాక్ ని హైదరాబాద్ మార్కెట్ లోకి విడుదల చేసింది. బంజారా హిల్స్ లోని లక్ష్మీ నిసాన్ షోరూమ్ లో ఈ కొత్త కారుని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే. ఇటీవల చెన్నైలో నిసాన్ కార్ కంపెనీ ఏర్పాటు చేసిన ప్లాంట్ లో తయారైన మొట్టమొదటి కార్ మైక్రా. దీని షోరూమ్ ధర 4.5 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఉంది. ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇదండి అబ్బాయి బాబాయిల సంగతి.